విష్ణు పురాణం. మత్స్యావతారం. సత్యవ్రతుని మాటలు విని చేప సముద్ర మధ్యానికి చేరి మహాపర్వతంలాగా సాగరం పొడవునా పెరిగి, సత్యవ్రత, నీ వాక్కు అమోఘంగా పనిచేసింది చూసావా, ఇంకా పనిచేస్తూనే ఉంది, ఇలా ఇంకా ఇంకా పెరిగి పెరిగి ఏమైపోతానో అన్నది. అప్పుడు సత్యవ్రతుడు చేతులెత్తి మొక్కుతూ, మత్స్యరూపంలో ఉన్న ఓ నారాయణుడా, రక్షణ కోరుతున్నట్లే వచ్చి నన్ను రక్షించడానికి మత్స్యావతారం ఎత్తావు. నీ లీలలు తెలుసుకోవడానికి నేనేమాత్రం అంటూ ఎన్నో విధాలా స్తుతించాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు, ఓ రాజా, 7 దినాలకు కల్పాంతం కాబోతున్నది. ప్రళయ ఔషధాలు, విత్తులు నశించకూడదు. ముందొచ్చే కల్పానికి అవి లేకపోతే ఎలాగా? అందుచేత అవి రక్షించబడాలి. నీ కోసం పెద్ద నౌక గాఢాంధకారంలో దీపంలాగా వెలుగుతూ వస్తుంది. అందులో సప్తఋషులు ఉంటారు. ఆ వెలుగు వారిదే. ఔషధుల్ని, విత్తనాల రాసుల్ని నీతోబాటు నౌకలోకి చేర్చు. నా మీద ఉండే కొమ్ము చిరపతో మీరుండే నావను పట్టి ఉంచి మునిగిపోకుండా అన్ని విధాలా నేను రక్షించుతూ ఉంటాను. అందుకే నేను ఇలాగా అవతరించాను. బ్రహ్మ మేల్కొంచే వరకు నావ ధ్రువుని దిక్సూచిగా పెట్టుకుని పయనిస్తుంటుంది. రాబోయే కల్పంలో నువ్వు వైవస్వతుడు అనే పేరున మనువుగా ఉంటావు అని ఆదేశించాడు. సత్యవ్రతుడు విష్ణువు ఆనతిని తలదాల్చి వినమ్రుడై మ్రొక్కాడు. మత్స్యావతారం 4 రెక్కలు ఊపుతూ, తోకతో తుళ్ళుగొడుతూ ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలను చీల్చుకొని సముద్రంలోకి వెళ్ళింది. బ్రహ్మ మంచి నిద్ర తీస్తున్నాడు. అంధకారంలో విలయకాండ జరుగుతున్నది. హయగ్రీవుడు అనబడే సామకాసురుడు సముద్రం మీదకు పచ్చి గబ్బిలంలాగా బ్రహ్మ ఉండే సత్యలోకానికి ఎగిరాడు. నిద్ర వచ్చి బ్రహ్మ ఆవలిస్తున్నప్పుడు అతని 4 ముఖాల నుంచి తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో ప్రకాశిస్తున్న 4 వేదాలు వెలుపలికి వచ్చి పక్కనే పడి ఉన్నాయి. హయగ్రీవుడు వాటిని తస్కరించుకొని పోయి సముద్రం అట్టడుగు శిలల పొదల్లో దాచాడు. హయగ్రీవాసురుడు దేవతలకు, విష్ణువుకు ప్రబల విరోధి. వేదాలు లేకుండా బ్రహ్మ సృష్టి చేయలేడు. కల్పకల్పానికి మంచిని, ప్రగతిని పెంపొందించాలనే విష్ణువు సంకల్పం చెడగొట్టడమే వాడి ఉద్దేశం. ప్రళయ సముద్రం భూమిని ముంచుకొస్తున్న సమయంలో ఎదురుచూస్తున్న సత్యవ్రతుడికి అంధకారంలో దూరంగా చిన్న వెలుగు చుక్కలా కనిపించి పెద్దదవుతూ సమీపిస్తున్నది. అదే సప్తఋషుల కాంతితో నిండిన నావ. ఔషధులను, నానావిధ బీజ సంపదను నౌకలోకి చేర్చి సత్యవ్రతుడు నారాయణ సంకీర్తన చేస్తూ నావలో ప్రయాణిస్తున్నాడు. మత్స్యావతారం ముక్కుపై నిలువుగా పెద్ద కొమ్ము ఉంది. నక్షత్రంలాగా మెరుస్తున్న ఆ కొమ్ము చివరను చుట్టుకొని ఒక మహాసర్పం పెద్ద త్రాటితో కట్టినట్లు ఓడను కలిపి పట్టుకుని పడగ విప్పి ప్రళయ ప్రభంజనాలను పీల్చి దిగమ్రింగుతున్నది. మత్స్యావతారం తన రెక్కలతో కెరటాలను తూలగొడుతూ సముద్రాన్ని చీల్చుకొని నావను భద్రంగా తీసుకువెళుతున్నది. ధృవతార గుర్తుగా నౌక పువ్వులాగా తేలుతూ పయనిస్తున్నది. సముద్రం అడుగున దాచిన వేదాలను కాపలా కాస్తూ సోమకాసురుడు సముద్రం లోపల తిరుగుతున్నాడు. 4 వేదాలు 4 శిశువులుగా మారి క్యారుమంటున్న ఆర్తనాదం లీలగా వినవస్తున్నది. మత్స్యావతారం వెతుకుతూ వెళ్ళింది. వేదాలను వెతుకుతూ వెళ్ళింది. మహామత్స్యావతారాన్ని చూసిన సామకాసురుడు భీతిల్లుతూనే మొండి ధైర్యంతో ముళ్ళగద నెత్తి ఎదుర్కొన్నాడు. అప్పుడు విష్ణువు నడుము వరకు మత్స్యంగా చతుర్భుజములతో అవతరించాడు. మత్స్యమూర్తికి సోమకాసురుడికి ఘోర సంగ్రామం జరిగింది. సోమకాసురుడు సముద్రం అట్టడుగు చేరి పారిపోతుంటే విష్ణువు చక్రంతో వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి హతమార్చాడు. విష్ణువు పసిబిడ్డల రూపంలో ఉన్న వేదాలను ఎత్తుకొని 2 పిల్లల్ని చెరో సందిట చేర్చుకొని నీటి మీదకి వచ్చాడు. పిల్లలు విష్ణువు కంఠహారంలోని
కౌస్తుభ మనులను చిట్టి చేతులతో ఆడుకుంటూ కిలకిలా నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. నలుగురు పిల్లలు తెలుపు, ఎరుపు, పసుపు, నీలం కాంతితో మెరుస్తున్నారు. విష్ణువు మీది చేతులలో శంఖచక్రాలు ప్రకాశిస్తున్నవి. విష్ణువు మత్స్యావతార మూర్తిని చూసి ఋషులు, సత్యవ్రతుడు, మహాదానవులు అందరూ మైమరిచి చేతులెత్తి మొక్కుతూ స్తోత్రం చేశారు. ప్రళయ సముద్రం శాంతించి భూభాగం ఏర్పడుతున్నది. నౌక గమ్యం చేరుకుంది. బ్రహ్మకు పగటి ప్రమాణం ఎంతో, రాత్రి అంతే. అతని నిద్రాకాలం పూర్తి కావస్తున్నది. సరికొత్త కల్పం ఆరంభమవుతున్నది. సరస్వతీదేవి ముందుగా లేచి వీణ సవరించి భూపాల రాగాన్ని పలికిస్తున్నది. బ్రహ్మ మేలుకొని 4 తలల్లో ఏదో కలత వెలితి అనిపించి పరికించి చూస్తే వేదాలు లేవు. వేదాలు పోగొట్టుకొని దిగులుగా ముఖాలు వేలాడదీసుకుని విచారిస్తుండగా విష్ణువు మత్స్యావతారంతో వేదాలను తెచ్చి అతనికి ఇచ్చాడు. బ్రహ్మ విష్ణు మత్స్యావతార రూపాన్ని కన్నుల పండుగ తిలగించిన చేతులు జోడించి 4 నోళ్లతో కీర్తించారు. ఓ నారాయణుడా, నీ మత్స్యావతారాన్ని ధ్యానించిన వారికి ప్రళయంలాగా విరుచుకు వచ్చిన ఆపదలన్నీ తొలగిపోతవి. అజ్ఞానాంధకారంలో పటాపంచలవుతుంది అని బ్రహ్మ అన్నాడు. మత్స్యావతారం ఎత్తిన కార్యం పూర్తిగా నెరవేరింది. విష్ణువు అంతర్ధానమై తన నివాసమైన వైకుంఠానికి చేరుకున్నాడు. బ్రహ్మ వేదాలు తీసుకుని సృష్టి మొదలుపెట్టాడు. కొత్త కల్పానికి వినస్వంతుడనే పేరున ఉదయించిన సూర్యుడికి పుత్రుడిగా సత్యవ్రతుడు, శ్రాద్ధదేవుడు వైనస్వతుడు అనే పేరున మనువైనాడు. సప్తఋషులు ఆకాశానికి చేరుకుని తమ తమ స్థానాల్లో సప్తఋషుల మండలంగా ప్రకాశిస్తూ ధ్రువునికి ప్రదక్షిణం చేస్తూ తిరగసాగారు అని సూతుడు చెప్పగా మునులు, సూతమునీంద్ర, ధ్రువుని చరిత్ర వినగోరుతున్నాము అన్నారు. సూతుడు చెప్పసాగాడు. ఈ మహావిశ్వంలో ఉన్నతోన్నతమైన స్థానమే ధ్రువమండలం. అదే విశ్వస్వరూపుడైన విష్ణువు అంతటి అత్యున్నత పదాన్ని పొందిన ధ్రువుడు ఉత్తానపాదుడు అనే రాజు కొడుకు. ధ్రువుని తల్లి సునీతి ఉత్తానపాదుడి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. రాజుకు చిన్న భార్య సురుచి మీద మక్కువ ఎక్కువ. ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కొడుకు ఉత్తముణ్ణి తన తొడపై కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధ్రువుడు అక్కడకు వచ్చి తాను కూడా తండ్రి తొడపై కూర్చొని తండ్రి దగ్గర చేరేయాలనే ఆశతో చూశాడు. సురుచి అక్కడే ఉన్నది. రాజు ఆమెకు జడిసి ధ్రువుణ్ణి చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. తమ్ముణ్ణి కూర్చోబెట్టుకున్నట్లే తండ్రి తన్ను కూడా ఎత్తి కూర్చోబెట్టుకుంటాడని ఆశించిన ధ్రువుడు బిక్కమొహం వేసి గుడ్ల నీరు పెట్టుకున్నాడు. పసివాడి బుగ్గలపై కన్నీటి ముత్యాలు మెరిశాయి. అది చూసి సురుచి పక్కున నవ్వి, నువ్వు ఎంత తపస్సు చేసినా నా కొడుకుతో సమానం కావు. తండ్రి తొడ మీద కూర్చునే యోగం నీకు లేదు. నా కడుపున పుట్టాలి. ఆ యోగం ఉండాలంటే నువ్వు నా కడుపున పుట్టాలి. నీకు ఆ భాగ్యం కలగాలి అంతే అన్నట్టు నువ్వు మహా గొప్ప నారాయణుని సంకీర్తనం చేస్తుంటావేమో కదా, తపస్సు చేసి ఆ భాగ్యం కలిగిస్తాడేమో ఆ నారాయణునే అడుగు చూడు అని హేళన చేసింది. పసివాడి మనస్సు కటకటలాడింది. దుఃఖం వెల్లుబికింది. ఉక్కు రోషం ముంచుకొచ్చింది. కొరడా తీసుకొని సురుచిని బాదాలనిపించింది. కత్తితో నిలువున చీరేయాలనిపించింది. మరుక్షణంలోనే సురుచి, నాయనా, నారాయణుని నమ్ముకో, తపస్సు చేయి అని ఉపదేశించి సద్గురువులాగా కనిపించింది. అంతటి మహత్తరమైన ఉపదేశానికి నోచుకొని ఉత్తముడు అభాగ్యుడైన వంటి అమాయకుడిలాగా కనిపించాడు. ఉత్తానపాదుడు మహారాజు చీకటి వలల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న దుప్పిలాగా కనిపించాడు. ధ్రువుడు సురుచికి గురూపదేశం పొందిన శిష్యుల్లాగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళాడు. ధ్రువుని చేష్టలకు అర్థం కాని సురుచి మొదట నివ్వెరపోయింది. తర్వాత కుర్రాడు మంచివాడే, 4 తిట్టినా మొక్కుతూ వెళ్ళాడు. అయినా మొరకంకేం చేస్తాడు? నా ఎదుట నోరు మెదపటం వాడి తరమా, వాడి తల్లి తరమా అని గర్వంగా తనలో తాను విపరీతంగా పొంగిపోతూ నవ్వుతూ ఉన్నది. కన్నీటి చారలతో వచ్చిన ధ్రువుణ్ణి చూసి జరిగింది దాసీల వల్ల విన్న సునీతి బావురుమంటూ, అవును నాయనా,
వాని దానికన్నా హీనంగా బ్రతుకుతున్న నా కడుపున ఎందుకు నువ్వు పుట్టాలి? నలుగురిలో ఎందుకు అవమానపడాలి? నీ సవతి తల్లి మాటలు ముమ్మాటికి నిజం. నీకు నాకు ఆ నారాయణమూర్తి తప్ప వేరే దిక్కు లేదు అన్నది. ఆ మాటలకు ధ్రువుడు ధైర్యంగా లేచి నిలబడి, అమ్మా, నేను తపస్సుకి వెళ్తున్నాను అన్నాడు. ఏమిటి, తపస్సు చేస్తావా? సురుచి కడుపున పుట్టాలని కోరుకుంటున్నావా అన్నది సునీతి. అమ్మా, ఆగు, మళ్ళీ ఆ మాట అనకు. నేను నీ కొడుకును, మరెవరికో కొడుకునై పుట్టాలని ఎందుకు కోరతాను? మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అది ఆత్మహత్యతో సమానం. ధ్రువుడి తల్లి ఎంత భాగ్యశాలి అనేలాగా దిక్కుగా ఉండేలాగా నారాయణ్ణి కోరుకుంటాను, వస్తాను అని చెప్పి ధ్రువుడు బయలుదేరాడు. నారదుడు ఎదురుగా వస్తూ, ఓహో ధ్రువకుమారా, ఆడుకోవడానికి బయలుదేరినట్టున్నావు, అవునా అన్నాడు. దాని తపస్సుకు వెళ్తున్నాను స్వామి అన్నాడు ధ్రువుడు. తపస్సు అనే ఆట ఒకటి ఉన్నదన్నమాట. చక్కా ఆడుకో నాయనా అన్నాడు నారదుడు. ఆట కాదు, నిజంగా తపస్సు చేయడానికి వెళ్తున్నాను మునీంద్ర అన్నాడు ధ్రువుడు. అదా సంగతి? ఓ, ఈ మాత్రం దానికి తపస్సెందుకోయి ధ్రువ, నాతో రా, నీ తండ్రి నిన్ను తొడమీద ఎందుకు కూర్చోబెట్టుకోడో చూస్తాను అన్నాడు నారదుడు. ఎవరి దయా ధర్మాలు నాకు వద్దు స్వామి, అన్నిటికంటే ఉన్నతమైన నారాయణుని అనుగ్రహం నాకు కావాలి. అందుకే తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్తున్నాను అన్నాడు ధ్రువుడు. తపస్సంటే మాటలు కాదు నాయన. అరణ్యంలో పులులు, సింహాలు మొదలైన క్రూరమృగాలుంటాయి. ఎండ, వాన, చలి అన్నీ బాధగానే ఉంటాయి. నా మాట విను, ఇంటికి పద అన్నాడు నారదుడు. నారదుడి మాటలకు ధ్రువుడు, నేను క్షత్రియుణ్ణి, పరాభవం వహిస్తూ బతకలేను. నాకు పిరికితనం మందు నూరిపోయడానికి వచ్చారా స్వామి అన్నాడు వినయంగా. నాయన ధ్రువ, నీ దీక్ష తెలుసుకోవడానికి అలా అన్నాను. ఒకప్పుడు నేను కూడా దిక్కులేని బాలుడనై ఎన్నెన్నో అవమానాలు, అగచాట్లు పడి అడవిన చేరి తపస్సు చేసిన వాడినై. నువ్వు మధువు వనానికి వెళ్ళి ఓం నమో నారాయణాయ అని జపిస్తూ తపస్సు చేయి, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, కృతార్థుడివి కమ్ము అని నారదుడు అన్నాడు అని సూతుడు చెప్పగా, మునులు, మునీంద్ర, నారదుడు ఎందుకు అగచాట్లు పడ్డాడు? నారదుడి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉన్నది అన్నారు.